ఓకే సార్, ఈరోజు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. దాని పట్ల మీ కామెంట్ ఏంటి? నిజంగా ఈరోజు తెలంగాణ చరిత్రలో, దేశ చరిత్రలో ఇది ఒక దుర్దినం, బ్లాక్ డే. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారిని పీసీ ఘోష్ కమిషన్ ముందు పిలవడం అనే ఒక చర్య ఏదైతుందో అది తెలంగాణ సమాజం మొత్తం కూడా ఏమంటారు అవమానపరిచి గాయపరిచింది తెలంగాణ యొక్క భావోద్వేగాలను. నేను ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, నిజానికి ఒకప్పుడు తెలంగాణ అంటే ఎడారి, తెలంగాణ అంటే బంజరు, తెలంగాణ అంటే దోపిడీ, తెలంగాణ అంటే అణచివేత, తెలంగాణ అంటే కరెంటు కోతలు, తెలంగాణ అంటే ఒకటే పంట, తెలంగాణ అంటే ఆకలి చావులు, వలసలు. అలాంటి తెలంగాణను 1.5 ఎకరాల మాగానిగా మార్చిన ఒక గొప్ప అపర భగీరథుడు కేసీఆర్ గారు, రైట్. సో రికార్డు స్థాయిలో ప్రపంచ చరిత్రలోనే, అంటే ఈ మానవాళి చరిత్రలోనే ఇంత తక్కువ సమయంలో ఇన్ని తక్కువ పైసలతోని ఒక గొప్ప రివర్ను లిఫ్ట్ చేసి దాన్ని కోట్లాది ఎకరాల వైపు ఆ నీళ్లను మళ్లించడం, ఎన్నో రిజర్వాయర్లు, వందలాది కిలోమీటర్ల సొరంగాలు తవ్వి, కాలువలు తవ్వి తీసుకుపోవడం అతి తక్కువ కాలం, కేవలం 5-6 సంవత్సరాల కాలంలోనే ఇంత గొప్ప ప్రపంచంలోనే అద్భుతమైన చరిత్రలో రికార్డు సృష్టించిన మరి ఈ నీటిపారుదల ప్రాజెక్టు సృష్టించడం అనే ఈ వ్యక్తిని, ఈ నాయకుడిని, ఈ దార్శనికుడిని ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు కక్షతోని, కుట్రలతోని, కుతంత్రాలతోని బదనామ చేయాలని చెప్పి ఇవాళ మరి పీసీ ఘోష్ కమిషన్ ముందర పిలిపించింది. తెలంగాణకు దుర్దినం. నిజంగా కేసీఆర్ గారు ఒక స్టేట్స్మెన్, ఒక జెంటిల్మన్ నాయకుడు ఏం చేస్తాడంటే గతాన్ని గురించి పూర్తిగా సమయం అంతా వేస్ట్ చేయకుండా భవిష్యత్తులో ఏం చేయాలి. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఫైనైట్, జీవితం అనేది ఏదో రోజు అంతమవుతుంది. ప్రతి నాయకుడికి కూడా ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఆ జీవితం ఎంత అద్భుతంగా శేష జీవితాన్ని వాడుకోవాలనేది ఆ నాయకుడి యొక్క వరల్డ్ వ్యూ, భావజాలం, పుట్టి పెరిగిన క్రమం, అదేవిధంగా రాజకీయాలు చేసిన విధానం, ఇవన్నీ కూడా ఆ నాయకుడికి ఉంటేనే ఆ దిశానిర్దేశాన్ని దిశను శాసిస్తాయి. ఇలా కేసీఆర్ గారికి అలాంటి ఒక గొప్ప భావజాలం, జీవితం అనేది దానికి పరిమితులు లేని జీవితం కాదు, ప్రతి జీవితానికి పరిమితి ఉంటుంది. కానీ సమయము చాలా విలువైనది. ఈ ప్రజలకు నేనేమైనా చేయాలని చెప్పి పోరాడి ఇలా తెలంగాణ ఇచ్చారు. తెలంగాణను ఇచ్చినంత మాత్రాన సరిపోతే తెలంగాణను ఒక స్థాయికి తీసుకుపోవాలని చెప్పి సెక్టర్ బై సెక్టర్ తెలంగాణను అభివృద్ధి చేస్తూ ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ కోసం కలగన్నారు. ఆ కళను నెరవేర్చారు సాధ్యమైన తన చేతినంత కాడికి. ఇలా రేవంత్ రెడ్డి ఆయనకు ఒక అవకాశం వచ్చింది, ఎట్లో అవకాశం వచ్చింది. అవకాశం వస్తే ఆ అవకాశాన్ని ఎట్లా వాడుకోవాలనే తెలియని మూర్ఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజంగా ఆయనకు తెలివి ఉంటే గతం గురించి తవ్వడు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. కేసీఆర్ గారు నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆంధ్ర పాలకులు చేసిన దోపిడీ మీద కమిషన్ వేయలే, కైండ్ ఇన్ఫర్మేషన్ పులిచింతల మీద కమిషన్ వేయలేదు. రాజశేఖర రెడ్డి టైంలో జరిగిన జల దోపిడీ, జల యజ్ఞం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు, లేకపోతే ఆ టైంలో కాంట్రాక్టులు తీసుకొని మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని వేల కోట్ల రూపాయలు దండుకున్న కాంట్రాక్టర్ల మీద కమిషన్ వేయలేదు. నో, దట్ ఈస్ నాట్ మై టాస్క్. నా టైం అంతా వేస్ట్ అవుతుంది. నేను ఇప్పుడున్న తెలంగాణను భవిష్యత్తులో ఏ విధంగా చేయాలని చెప్పేసి అన్ని పర్మిషన్స్ తీసుకొని, డబ్బును కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా అప్పును తీసుకొని ఇలా కాళేశ్వరం లాంటి కళాఖండం, మిషన్ భగీరథ కానీ, గురుకుల పాఠశాల కానీ, లేకపోతే ఇంకెన్నో మిషన్ కాకతీయ కానీ ఎన్నో అద్భుతమైన వ్యవస్థలు వారు సృష్టించారు. అలాంటి వ్యక్తిని ఇవాళ మీరు ఒక దోషిగా చూపిస్తూ మీరు పీసీ ఘోష్ కమిషన్ ముందర తీసుకొచ్చిందంటే తెలంగాణ చరిత్రలో, దేశ చరిత్రలో ఒక బ్లాక్ డే, ఒక దుర్దినం. రేవంత్ రెడ్డి నీ అంతం ప్రారంభమైంది అని చెప్పడం కోసం ఇదొక. ప్రవీణ్ గారు, వాస్తవానికి కాళేశ్వరం డ్యామేజ్ ఎట్లా జరిగిందంటే మీరేమనుకుంటున్నారు? మీకున్న కాళేశ్వరం డ్యామేజ్ అది నేనైతే కుట్ర అనుకుంటాను. అది ఆ 2 పిల్లర్లు కుంగిపోవడం అని దాని వెనక ఏదో జరిగింది. లేకపోతే ఇన్ని పెద్ద డ్యామ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ కాళేశ్వరం,
దాని తర్వాత మేడిగడ్డ నుంచి అన్నారం తర్వాత సుందిల్ల తర్వాత మీకు ఇంకా రకరకాల రిజర్వాయర్లు, మిడ్ మానేరు తర్వాత రంగనాయక సాగరు, అనంత సాగరు, దాని తర్వాత మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, ఇంకా ఎన్నో పాలమూరు రంగారెడ్డిలో వట్టెము, తర్వాత ఇంకా రకరకాల రిజర్వాయర్స్. కేటీఆర్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కాళేశ్వరంలో కుట్ర జరిగింది అనేది డెఫినెట్గా నేనైతే నమ్ముతున్నా కుట్ర జరగాలి, దాని మీద ఉన్నత స్థాయి ఎంక్వైరీ జరగాలి. రాజకీయ ప్రయోజనాలు ఆశించే ఎవరో ఆ 2 పిల్లర్లను కుంగే విధంగా చేసిండ్రు అనేది నాకు అనుమానంగా ఉన్నది. దాని మీద చర్చ జరగాలి.